నమస్తే. ప్రఖ్యాత ప్రసిద్ధ అమర్నాథ్ గుహలో మంచు లింగంతో పాటు ధర్మదండం ఆవిష్కృతమైంది. ఈ వార్త వైరల్ అవుతోంది నిన్నటి నుంచి. ఒక ఫోటోతో పక్కన మీరు చూడొచ్చు దాన్ని. అంటే మంచులింగం గురించి అందరికీ తెలుసు. అమర్నాథ్లో మహాదేవుడు మంచులింగం రూపంలో అక్కడికి వస్తాడు. పెద్ద సంఖ్యలో యాత్రికులు, భక్తులు, హిందువులు పెద్ద సంఖ్యలో వెళ్ళి దర్శించుకొని వస్తారు. ప్రతి ఏటా కూడా ఒక పెద్ద ఎత్తున యాత్ర కొనసాగుతుంది, అమర్నాథ్ యాత్ర. అయితే ఈసారి అక్కడ మంచులింగంతో పాటు ఒక ధర్మదండం ఏర్పడింది అంటున్నారు. ఫోటోలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వెనకాల మంచులింగం ఉంది, ముందు స్తంభాకార మరో రూపం ఉంది. అయితే అదేంటి, నిజమేనా అని చూస్తే నిజంగా ఆ ఇమేజ్ అయితే నిజమే, మార్పుడు కాదు, ఏఐ కాదు. అయితే అది ఎప్పటిదన్నది ప్రశ్న. దీని మీద అమర్నాథ్ శ్రైన్ బోర్డు ఇంకా అంటే ఆ విషయం చెప్పలేదు, వెబ్సైట్లో కూడా ఎక్కడా లేదు. కానీ అక్కడ ధర్మదండం ఏర్పడిందని ప్రచారం అయితే జరుగుతుంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా. నిలువు స్తంభాన్ని చూపించే ఈ ఫోటో. అయితే అది గతంలో ఎప్పటిదోనని కొందరు అంటున్నారు. ఎందుకంటే అది మార్పుడు కాదు, నిజమైన ఇమేజే కాబట్టి. ఇప్పటిది కాదు, కానీ ఇంతకుముందు ఎప్పుడో అలా లింగంతో పాటు ధర్మదండం కూడా ఆకారంలో ఒక స్తంభం లాగా ఏర్పడి ఉండొచ్చు అని కొందరు అంటున్నారు. 2025ది అంటే ఈ సంవత్సరంది, ఇప్పటిది మాత్రం కాదు. ఈ ఏడాది ఇంకా యాత్ర మొదలు కాలేదు. జూలై 3 నుంచి అంటే వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 9 వరకు యాత్ర జరుగుతుంది. శ్రైన్ బోర్డు ప్రకటించింది. దానికి సంబంధించి అంతా ప్రాసెస్ అది కొనసాగుతోంది. అయితే ఆ ఫోటో ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో నిజమే, కానీ అది తాజాది కాదు, క్లియర్. ఇక తాజాగా అంటే కొద్ది రోజుల క్రితమే పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంటే భయం అక్కర్లేదంటోంది కేంద్రం. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లయితే చేస్తోంది. యాత్ర సురక్షితంగా, భద్రంగా, సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటోంది అన్ని విధాలా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే జమ్మూలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి యాత్ర సన్నాహాలను సమీక్షించారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో 581 కంపెనీల బలగాలను మోహరించారు. అయితే ఒమర్ అబ్దుల్లా కూడా ఒక మాట అన్నాడు, యాత్ర నిర్వహణ తమకు సవాలు అని. అయితే కేంద్రం మాత్రం భక్తులకు భరోసా ఇస్తోంది. ఇక యాత్రికుల రిజిస్ట్రేషన్ కూడా ఏప్రిల్ 24 నుంచి మొదలైంది. రోజుకు 15,000 మంది భక్తులు అమర్నాథ్ సందర్శించే అవకాశం ఉంది ఈసారి. అయితే కొందరు ఈసారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా భారత సైన్యంపై భరోసా, పరమశివుడిపై విశ్వాసం, భక్తితో ఆ భయాన్ని పక్కన పెట్టి యాత్ర కోసం సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. చెప్పిన కదా, రోజుకు 15,000 మంది భక్తులు ఈసారి అమర్నాథ్ మంచులింగాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.